టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ బ్యూటీ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది. ఒకప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్స్ అందుకున్న ఈ బ్యూటీ పలు సినిమాలను రిజెక్ట్ చేసింది. కాగా ఆ సినిమాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం. శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా, అదితిరావు హైదరి, అను ఇమాన్యువల్ జంటలుగా నటించిన చిత్రం మహాసముద్రం. ఈ మూవీ రిలీజ్ అయి డిజాస్టర్ అందుకుంది. RX100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. కాగా ఈ మూవీలో మొదట హీరోయిన్ గా సమంతను అనుకున్నారంట. కానీ ఈ బ్యూటీ ఈ మూవీని రిజెక్ట్ చేయడంతో అదితిరావుకు అవకాశం వచ్చింది. అలా సమంత డిజాస్టర్ నుంచి బయటపడింది. ఇక ఈ ముద్దుగుమ్మ ఇవే కాకుండా పలు హిట్ సినిమాలు కూడా వదులుకుంది. అందులో మెగా హీరో రామ్ చరణ్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన సినిమా ఎవడు. అయితే ఈ సినిమాలో మొదట సమంతను హీరోయిన్ గా అనుకున్నారంట. కానీ సమంత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నందున ఈ సినిమాను రిజెక్ట్ చేసిందంట. శంకర్, విక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఐ. ఈ మూవీలో హీరోయిన్ గా అమీ జాక్సన్ నటించింది. అయితే ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ గా సమంతను అనౌన్స్ చేశారు. కానీ కొన్ని కారణాల వలన సమంత ఈ మూవీ నుంచి తప్పుకుందంట. అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ పాన్ ఇండియా సినిమా పుష్ప. ఈ సినిమాలో రష్మిక స్థానంలో మొదటగా సుకుమార్ సమంతను తీసుకుందాం అనుకున్నారంట. కానీ అప్పుడే విడాకులు తీసుకోవడంతో తాను వద్దనడంతో రష్మికకు అవకాశం వచ్చింది.